హాయ్ ఏఎన్ఆర్ ఫుడ్ అన్బాక్సింగ్. కొన్ని ముక్కుబళ్ళు తీరాలి అంటే ఒక ప్లేస్కి రావాలి. మన ఆంధ్ర హిందూపురం నుండి 275 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ దేవస్థానం. భూ వరాహస్వామి దేవస్థానం. మండ్యా డిస్టిక్, మైసూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భూ వరాహస్వామి దేవస్థానము. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకున్నామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏమంటే ఒక ప్రాపర్టీ అమ్మాలన్నా, లేదంటే కొనాలన్నా, లేదంటే ఎవరైనా సైట్ కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా కానీ ఇక్కడికి వచ్చి ముక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఒకసారి వచ్చి మీకు ఈ దైవభక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ముక్కుబడి ఏదైనా ఉంది, ఏదైనా సైట్ కొనాలి, ఇల్లు కట్టాలి అనే ఒక ముక్కుబడి ఏదైనా కోరిక ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు కోరుకోండి, నెరవేరుతుంది. ఉదాహరణకు నేను ఒకటి మనసులో అనుకున్నాను, అది నెరవేరింది. రెండోసారి వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకొని నేను కానీ ఈ ప్రసాదాలు దేవుని ఫోటో తీసుకొని నేను ఇంటికి బయలుదేరుతున్నాను. మన బెంగళూరు నుండి 175 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్ర అంటే హిందూపూర్ నుండి 275 కిలోమీటర్లు. నేను అక్కడి నుండి వచ్చాను కాబట్టి ఇక్కడ మైసూరు నుండి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మైసూరు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భూ వరాహస్వామి దేవస్థానము. మండ్యా డిస్టిక్లో ఉంది. ఇది గూగుల్లో సెర్చ్ చేసిన భూ వరాహస్వామి దేవస్థానం సెర్చ్ చేసినా మీకు వస్తుంది. మీ కోరిక నెరవేరాలంటే ఇక్కడికి వచ్చి తప్పకుండా మీ స్వామిని దర్శనం చేసుకోండి. 100% మీ కోరిక నెరవేరుతుంది. ఈ భక్తాదులకి అన్నప్రసాదం, ఉచిత అన్నదానం కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఉదయం 7:30 నుండి సాయంకాలం వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడ అన్నప్రసాదాలు తీసుకొని పోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ 10-15 కిలోమీటర్ల దూరంలో హోటల్ ఏవి ఉండవు. ఇక్కడ అన్నప్రసాదం చేయడానికి చూద్దాం. అన్నప్రసాదం ఇక్కడ చూడవచ్చు. భూవరాహస్వామి దేవస్థానంలో ఎవరైనా విరాళాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇవ్వచ్చు. ఇక్కడ ప్రసాదం ఇక్కడే నియమనిష్టలతో నీట్గా చేస్తుంటారు. అన్నప్రసాదాలు ఉదయం నుండి సాయంకాలం వరకు జరుగుతూ ఉంటుంది ఇక్కడ అన్నప్రసాదము. చూడవచ్చు అంతా భక్తాదులంతా ఇక్కడే అంతా కింద కూర్చొని నీట్గా భోజనం చేసుకొని వాళ్ళ ప్లేట్ వాళ్ళే కడిగేసి అక్కడ స్టాండ్లో పెడతారనమాట. మనం కానీ ఒకసారి ప్రసాదం తీసుకొని చూసాం. బెల్లేబాతు పెరగన్నం ఇచ్చినారు. దేవుని ప్రసాదం మనము ఒకసారి దేవుని ప్రసాదం తిన్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్కరు 100% ఇక్కడ ఖచ్చితంగా ప్రసాదాన్ని తీసుకునే పోతారనమాట. ఇక్కడ మనం ప్రసాదం తీసుకుంటూ అలాగే మనకి తగినంత విరాళంగానే ఇవ్వచ్చు అనమాట. విన్నాం కదా. ఇప్పుడు మనమంటూ ఏదో అంత అన్నదాన కార్యక్రమానికి మనమంటూ సాయం అనమాట. అమర్నాథ్ రెడ్డి సార్. ఇప్పుడు మనము కొద్దిగా దేవుని ప్రసాదం తిన్నాం కదా. మనం అంతవరకు 110 హిందూపురం, ఆంధ్రప్రదేశ్ హిందూపురం. మనము ప్రసాదం తీసుకున్న తర్వాత ఇలా విరాళాలు ఇవ్వచ్చు. ఇలా భక్తాదులు ఇలా వచ్చి విరాళాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ మొక్కుబడులు తీరిన తర్వాత ఇలా ఇస్తుంటారు. మన వంతుగా మనము ఇక్కడ ప్రసాదం తిన్నాం కాబట్టి మనము ఇక్కడ 111 రూపాయలు ఇక్కడ ప్రసాదం ఇచ్చిన. చూడండి ఇలా భక్తాదులు ఒక్కొక్కరిగా వచ్చి వాళ్ళ ముక్కుబడులు ఏమన్నా తీరిన వెంటనే వచ్చి ఇలా అన్నదాన ప్రసాదానికి కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు అన్నమాట. చూడవచ్చు ఎంత రద్దీ ఉంటుంది అన్నమాట. ఉదయం నుండి సాయంకాలం వరకు ఇలాగే భక్తాదులందరూ అన్నప్రసాదాలకి ఇలా క్యూలో ఉండి ఫోన్ చేస్తూ ఉంటారన్నమాట.